దళపతి అరెస్టుకు రంగం సిద్ధమా? కోలీవుడ్ లో క్రేజీ స్టార్ గా ఎదిగిన హీరో దళపతి విజయ్ తనదైన మార్కు నటనతో స్టైల్ తో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకుని ఎవడు చెప్పినా సరే తిరుగులేని స్టార్ అనిపించుకున్నారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి డిమాండ్ ని బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ ఈ ఏడాది నుంచి సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. తనని ఆదరించి స్టార్ ని చేసిన ప్రేక్షకులకు అండగా నిలవాలనే లక్ష్యంతో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనులు పడ్డారు. జననాయకర్ మూవీతో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అతన్ని రాజకీయంగా ఎదిగనివ్వకుండా ఆదిలోనే తొక్కయ్యాలనే ప్లాన్ నడుస్తోందా? అంటే తాజాగా విజయ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు అవునని సమాధానం చెబుతున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కరూల్లో కొన్ని రోజుల క్రితం విజయ్ భారీ రోడ్ షో నిర్వహించారు. దీనికి లక్షలాది మంది అభిమానులు ఆయన ఫాలోవర్స్ హాజరు కావడంతో ఆ భారీ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ సంఘటనలో 41 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. పెను విషాదాన్ని నింపిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తుని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ కేసును సుప్రీంకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. కరూర్ తొక్కిసలాట సంఘటనపై సిబిఐ ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయంపై టీవీకే ఆఫీసు బేరర్లని సిబిఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత విజయ్ కు నోటీసులు జారీ చేసి ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. విజయ్ ను విచారించిన అనంతరం ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట విజయ్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విజయ్ ని తమ వైపు తిప్పుకొని తనతో అలయన్స్ కోసం చూస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ కూడా విజయ్ ని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోందని ఓ వర్గం కామెంట్లు చేస్తోంది. దళపతి అరెస్టుకు రంగం సిద్ధమా? కోలీవుడ్ లో క్రేజీ స్టార్ గా ఎదిగిన హీరో దళపతి విజయ్ తనదైన మార్కు నటనతో స్టైల్ తో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకుని ఎవడు చెప్పినా సరే తిరుగులేని స్టార్ అనిపించుకున్నారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి డిమాండ్ ని బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ ఈ ఏడాది నుంచి సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. తనని ఆదరించి స్టార్ ని చేసిన ప్రేక్షకులకు అండగా నిలవాలనే లక్ష్యంతో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనులు పడ్డారు. జననాయకర్ మూవీతో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అతన్ని రాజకీయంగా ఎదిగనివ్వకుండా ఆదిలోనే తొక్కయ్యాలనే ప్లాన్ నడుస్తోందా? అంటే తాజాగా విజయ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు అవునని సమాధానం చెబుతున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కరూల్లో కొన్ని రోజుల క్రితం విజయ్ భారీ రోడ్ షో నిర్వహించారు. దీనికి లక్షలాది మంది అభిమానులు ఆయన ఫాలోవర్స్ హాజరు కావడంతో ఆ భారీ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ సంఘటనలో 41 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. పెను విషాదాన్ని నింపిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తుని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ కేసును సుప్రీంకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. కరూర్ తొక్కిసలాట సంఘటనపై సిబిఐ ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయంపై టీవీకే ఆఫీసు బేరర్లని సిబిఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత విజయ్ కు నోటీసులు జారీ చేసి ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. విజయ్ ను విచారించిన అనంతరం ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట విజయ్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విజయ్ ని తమ వైపు తిప్పుకొని తనతో అలయన్స్ కోసం చూస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ కూడా విజయ్ ని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోందని ఓ వర్గం కామెంట్లు చేస్తోంది. దళపతి అరెస్టుకు రంగం సిద్ధమా? కోలీవుడ్ లో క్రేజీ స్టార్ గా ఎదిగిన హీరో దళపతి విజయ్ తనదైన మార్కు నటనతో స్టైల్ తో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకుని ఎవడు చెప్పినా సరే
తిరిగి వెళ్ళే ఐడియానే లే. తిరుగులేని స్టార్ అనిపించుకున్నారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి డిమాండ్ ని, బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ ఈ ఏడాది నుంచి సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. తనని ఆదరించి స్టార్ ని చేసిన ప్రేక్షకులకు అండగా నిలవాలనే లక్ష్యంతో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనులు పడ్డారు. జననాయకర్ మూవీతో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అతన్ని రాజకీయంగా ఎదిగనివ్వకుండా ఆదిలోనే తొక్కయ్యాలనే ప్లాన్ నడుస్తోందా? అంటే తాజాగా విజయ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు అవునని సమాధానం చెబుతున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కరూర్లో కొన్ని రోజుల క్రితం విజయ్ భారీ రోడ్ షో నిర్వహించారు. దీనికి లక్షలాది మంది అభిమానులు, ఆయన ఫాలోవర్స్ హాజరు కావడంతో ఆ భారీ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ సంఘటనలో 41 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. పెను విషాదాన్ని నింపిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తుని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ కేసును సుప్రీంకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. కరూర్ తొక్కిసలాట సంఘటనపై సిబిఐ ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయంపై టీవీకే ఆఫీసు బేరర్లని సిబిఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత విజయ్ కు నోటీసులు జారీ చేసి ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. విజయ్ ను విచారించిన అనంతరం ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట విజయ్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విజయ్ ని తమ వైపు తిప్పుకొని తనతో అలయన్స్ కోసం చూస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ కూడా విజయ్ ని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోందని ఓ వర్గం కామెంట్లు చేస్తోంది.